రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ములుగు జిల్లాలోని మేడారానికి భక్తులు పోటెత్తారు. మహా జాతర సమీపించే కొద్దీ సమ్మక్క సారలమ్మల పగిడిద్దరాజు గోవిందరాజును దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా తరలి రావడంతో మేడారం మినీ జాతరను తలపించింది. ముందుగా జంపన్న వాగులో స్నానాలు చేసి అక్కడే జంపన్న నాగులమ్మకు ముడుపులు కడుతున్నారు. ఆ తర్వాత గద్దెల వద్దకు చేరుకుని దేవతలను దర్శించుకుని బెల్లం, పసుపు, కుంకుమ, సారీ సమర్పిస్తున్నారు. జంపన్న వాగు గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఇక మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్ దేవతలను దర్శించుకున్నారు. అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. రైట్ గా మేడారం జాతరలో భక్తులు పోటెత్తారు. ఈ విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్. ఎస్ బ్రాహ్మణి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర నెల రోజుల ముందే ప్రారంభమైనట్లుగా భక్తులు పెద్ద ఎత్తున ఆదివారం తరలి వచ్చిన పరిస్థితి మనం నిన్న భారీగా వచ్చిన భక్తులతో కిటకిటలాడిన మేడారం ఆలయ ప్రాంగణంతో అర్థమవుతుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో అయితే నిన్న అటు ములుగు జాకారం జంగలపల్లి వద్ద ట్రాఫిక్ జామ్ కూడా అయింది. మరోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం 251 కోట్ల రూపాయలతోటి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. దీనికోసం ప్రతి వారం కూడా ఇద్దరు మంత్రులు అటు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు స్థానిక మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నిత్యము పనుల పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. నిన్న అటు ఒకవైపు భక్తుల రద్దీ, మరోవైపు అధికారుల మంత్రుల పర్యవేక్షణ కూడా కొనసాగింది. అయితే పనులు చివరి దశకు రావడంతో అయితే ఇటు అధికారులతో సమీక్షించి ఇంకా చివరి దశలో ఉన్న చిన్న చిన్న మైనర్ పనులన్నింటి కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు అటు మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు అటు ఆదివారం కావడంతో సెలవు దినం కావడంతో అయితే అటు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతం నుంచి అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో అయితే మేడారం ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడాయి. బ్రాహ్మణి ఒకవైపు అమ్మవారికి ఆ కొంగు బంగారంగా బెల్లాన్ని, అటు చీర, సార, అటు ఎదురుకోళ్లను ఇస్తూ కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే జాతర మహాజాతర సమయంలో 2 కోట్లకు పైగా భక్తులు ఉంటారు కాబట్టి ఆ సమయంలో చిన్నపిల్లలు, వృద్ధులతో దర్శనాలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందస్తుగానే మొక్కులు చెల్లించుకుంటున్న వైనం అయితే కనిపిస్తుంది బ్రాహ్మణి. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ వారం చివరిలో పనులు పూర్తి చేసి సంక్రాంతి పర్వదినం నుంచి కూడా భక్తులకు కొత్త ఆలయ శోభను అభివృద్ధి పనులతోటి అందించాలనే లక్ష్యంతో అయితే ప్రభుత్వం ఉన్న పరిస్థితి ఉంది బ్రాహ్మణ్. ఓకే రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ ది